అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పారూస్ హోమ్. ఈరోజు మా ఇంట్లో గుత్తి వంకాయ కూర చేసాము. ఎలా చేశానో చూద్దాం రండి. ఇవి రాయదుర్గం వంకాయలు అంటారండి మా సైడు. రాయదుర్గం వంకాయలు తీసుకొని నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఈ వంకాయలకి గింజ తక్కువ ఉంటుంది, కండ ఎక్కువ ఉంటుంది. గుత్తి వంకాయకి చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మసాలా కోసం ఏమేమి కావాలో చూద్దామండి. తెల్లవాయలు, ఎండు కొబ్బరి, అల్లం, కొత్తిమీర, చెక్క, లవంగ, వేయించిన పల్లీలు, కొద్దిగా నువ్వులు, కొద్దిగా గసగసాలు, 2 టమోటాలు చిన్నవి కట్ చేసి తీసుకోవాలి. ఇవన్నీ ఫస్ట్ మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ఆ మసాలాలోనే కారం పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి అన్నీ బాగా కలిసేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ మసాలా పట్టుకున్న తర్వాత వీటిలోనే మనము ఉప్పు ఒక 1/2 స్పూన్ పడుతుంది, పసుపు కొద్దిగా, కారం ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి, 1 స్పూను ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని మరీ మిక్సీ పట్టుకోవాలి. అంతే అండి. ఈ మసాలా ఒకటే, మళ్ళీ కూర వండేటప్పుడు ఇంకా వేరే మసాలాలు ఏం వేయమన్నమాట. అక్కడ నేను మిక్సీలో వేసేటప్పుడు కారం పొడి కొద్దిగా తక్కువ వేసాను, అందుకు మరి కొద్దిగా 1 స్పూన్ వరకు వేసుకున్నాను. కొద్దిగా నూనె వేసుకొని మసాలా అంతా బాగా కలిపి ఇలా కట్ చేసుకున్న వంకాయలో స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలు మసాలా పెట్టి నింపుకోవాలండి. ఇది చూసారా, మసాలా పెట్టిన తర్వాత ఎంత ముద్దుగా ఉందో, పచ్చిదే తినేయాలనిపిస్తుంది. ఇలా మసాలా అన్ని వంకాయలు నింపుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని, వెడల్పు కడాయి, అందులో నూనె వేసుకోవాలండి. ఈ వంటకు కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే దీని పేరే మేము నూనె వంకాయ అంటాం అన్నమాట. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఎర్రగడ్డ, కరివేపాకు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి.
ఇలా ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు వంకాయలు ఒక్కొక్కటిగా దింపుకోవాలి. ఇలా వంకాయలన్నీ ఆయిల్లో వేసిన తర్వాత మిగిలిపోయిన మసాలాను కూడా ఇందులోనే వేసేయాలి. ఈ మసాలా అంతా ఆయిల్లో బాగా వేగనివ్వాలి, పచ్చివాసన పోయే వరకు. ఈ వంట అంతా సిమ్లోనే చేయాలి, హై పెట్టకూడదు స్టవ్. ఇలా మసాలా అంతా ఆయిల్లో బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడుగు పట్టేయకుండా. మసాలా అంతా బాగా వేగేలాగా కలుపుతూ ఉండాలి. తర్వాత కొద్దిగా ఒక గ్లాస్ వరకు నీళ్ళు వేసుకొని కూర బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు సిమ్లోనే మగ్గనివ్వాలి కూర అంతా. ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత ఉప్పు కారం ఇక్కడే చెక్ చేసుకోవాలండి. తక్కువ ఏమన్నా అనిపిస్తే ఇప్పుడు వేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు సిమ్లో బాగా మగ్గనివ్వాలి కూరని. దగ్గర పడిందో లేదో చూసుకొని మరొకసారి కలుపుకోవాలి. వంకాయ చెదిరిపోకుండా కలుపుకోవాలి. నాకు ఇంకా ఒక 5 నిమిషాలు పడుతుంది టైము. పదిహేను నిమిషాలు మగ్గించిన తర్వాత మన గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ అన్నంలోకి కానీ, చపాతీలకు కానీ, జొన్న రొట్టెలకు కానీ చాలా బాగుంటుంది. ఇది ఎప్పుడైనా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.